రావచ్చు. ఓకే సార్, కేంద్ర సూచన మేరకే మేము అప్పులు తీసుకున్నామని కేసీఆర్ గారు మాట్లాడడంలో అంతర్యాన్ని ఏమనాలి? ఎక్కడ మాట్లాడారు ఆయన? కేసీఆర్ గారు మెసేజ్లో అదే దీన్ని ఏ రకంగా గట్టిగా కౌంటర్ ఇవ్వాలని దాంట్లోనా? ఓకే ఓకే. కేంద్రం సూచన ఏముందండి? కేంద్రం వాళ్ళకి తెలిసే తీసుకున్నామని తప్ప కేంద్రం ఏ రాష్ట్రానికి మీరు అప్పులు తీసుకోరని చెప్పరు కదా. కాకపోతే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు రిసోర్స్ మార్గాలు చూపిస్తూ ఉంటారు. అదే అలాగే చూపించారు, అలా చూపించి ఉండొచ్చు. బట్ భారం బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వానిదే కదా. పైగా అప్పు చేయడం అనేది దానికి అదే మహాపాపం ఏం కాదు. కేంద్ర ప్రభుత్వం 1.5 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అవును, మనం లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నాం. మోదీ గారు వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా 70-80 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 1.5 కోట్లు ఊహించడానికి కూడా ఎన్ని సున్నాలు పెట్టుకోవాలో మనకు తెలియదు. కాబట్టి అప్పులు చేయటం కాదు, అప్పులు దుర్వినియోగం అయ్యాయా, అప్పులు దారి మళ్ళాయా అనేది ప్రశ్నే తప్ప అప్పులు చేసినందుకు ఈ అప్పులు కాంగ్రెస్ ఇదివరకు చేసింది, బీజేపీ కూడా చేసింది. అప్పుల కోసము జగన్ మీద అయినా లేదా కేసీఆర్ మీద అయినా చంద్రబాబు మీద అయినా మాటకు వస్తే విమర్శ చేయొచ్చు, కానీ దాని మీద ఏముండదు. అప్పు తప్పు కాదు, అప్పులు ఎప్పుడు తెచ్చుకుంటూనే ఉన్నాం మనం. బట్ ఎలా జరుగుతుందో తెలియదు. ఒకటి, బీజేపీ ప్రభుత్వం మాకు మద్దతు ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదు అనేది కేసీఆర్ విమర్శగా ఉండేది. ఇప్పుడు దాన్ని వాళ్ళు పైకి తీస్తారా లేదా అస్త్రాన్ని అనేది మనం చూడాలి. ఇప్పుడు సరే, లోక్సభలో దాడి విపక్షాల కుట్ర, ప్రధాని మోదీ గారు సాక్షాత్తు ఫైర్ అవుతున్న నేపథ్యం చాలా దారుణమైన ఘోరమైన విషయం. అసలు సిఫార్సు చేసింది మీ నాయకుడు, మీ సభ్యుడు అని చెప్తున్నారు. ఆ రోజు మీరు విఫలమయ్యారు. ఈరోజు అసలు మీరు బయటకు వచ్చి మాట్లాడతారు ఎందుకంటే సభలో ఎందుకు మాట్లాడలేదు? సభలో ప్రతిపక్షాలన్నీ కూడా మీరు మాట్లాడండి, హోంమంత్రిని ప్రకటన చేయండి, ప్రధానమంత్రిని చేయమనండి. 5 రోజులు మీరు సమయం తీసుకొని ఎదురుదాడి చేస్తారా? 92 మంది సభ్యులను మీరు బయటికి పంపిస్తారా? అంటే మోదీ గారు విజయాలు సాధిస్తున్నారు కాబట్టి ఇంకా ఆయన ఏం చెప్పినా చెల్లుతుందని తప్ప ఎవరిదండి భద్రతా బాధ్యత? ఒకవేళ ప్రతిపక్షాలు కుట్ర పన్నే చేశాయనుకుందాం, ఆపాల్సిన బాధ్యత ఎవరిదండి? సభలో భద్రతా వైఫల్యానికి బాధ్యత తీసుకునే బదులు ప్రతిపక్షం మీద నింద వేసేసి అసలు ఇన్ని రోజులు ఆలస్యమైంది. నాకు 2వ రోజే వస్తుందేమో ట్వీట్ అని నేను అనుకుంటున్నా. అంతకుముందు మీ హయాంలోనే జరిగింది పార్లమెంట్ మీద దాడి. మీరేమో దేశానికి మేమే రక్షకులం అని చెప్తుంటే మీ హయాంలో 2వసారి కూడా దాడి ఎందుకు జరిగింది? మీ సభ్యుడు కూడా ఎందుకు పంపించాడు? అప్పుడే ఇదివరకే అన్నారు కాంగ్రెస్ కమ్యూనిస్టుల వల్లే ఈ దాడి జరిగిందని కూడా బీజేపీ ఎంపీ ఒక ఆయన చెప్పాడు. ఇంకోటి అంటాడైనా సిఫార్సు లెటర్ అడిగితే మేము ఇవ్వకుండా ఎలా ఉంటామండి, నియోజకవర్గంలో ఇవ్వాలంటే ఎవరికైనా మీరు ఇస్తారా? ముందు మీరు బీజేపీకి ఏమైనా నిజాయితీ ఉంటే ఆ సిఫార్సు లేఖ ఇచ్చినటువంటి ప్రతాప్ సింహ అనే ఎంపీకి కనుక నోటీస్ ఇచ్చి అతని మీద కనీస చర్య తీసుకొని ఉంటే ఏమైనా మాట్లాడేటటువంటి ఒక అవకాశం ఉండేది. కాబట్టి మీ సభ్యుడు అక్కడ కనిపిస్తుంటే విచారణ కోసం ప్రకటన చేయమని వీళ్ళు అడుగుతుంటే వీళ్ళే కుట్ర చేశారంటే ఇంకా అది పూర్తిగా ఏదో సామెత చెప్పాలి. ప్రధానమంత్రి కాబట్టి చెప్పకూడదు, నేను సామెతను మింగేస్తున్నా. రైట్ సార్, ఓకే, చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఏదైనప్పటికీ కూడా కాకపోతే ఒకటండి, అమిత్ షా సభకు రాడు, ఇంటర్వ్యూ ఇస్తూ ఇంటర్వ్యూలో దాడి చేస్తాడు. ప్రధానమంత్రి గారు సభకు రారు, ఇంటర్వ్యూలో కామెంట్స్ చేస్తారు. అదే హౌస్లో ఎందుకండి మీరు చెప్పలేదు? అక్కడ చలామణి కాదు కాబట్టి, అక్కడ అందరూ నిలదీస్తారు కాబట్టి, ప్రశ్నిస్తారు కాబట్టి అక్కడ మొహం చాటేసి మీరు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతుంటారు అనమాట. ఇది బజార్లో చెప్పుతో అనే పద్ధతి అనమాట. ఇదేం బాగాలేదు. ఇది కనీసం దేశ గౌరవాన్ని భద్రతను కాపాడుకోవడంలో మేమంతా ఒకటే తాటి మీద ఉన్నామనే ఈ మాట చెప్పే బదులు ప్రధానమంత్రి గారు అలా చెప్పకపోవడం అన్నది, అలా చెప్పకుండా ప్రతిపక్షాల మీద నిందేసి తనేదో తప్పించుకుందాం అనుకోవటం చాలా దారుణం ఇది. రైట్ సార్, రైట్.